శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటి జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాశుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే, ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరిచేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి మరి వారికి ఎట్లా ఉంటుంది అంటే లగ్నాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు? 4వ స్థానంలో ఉన్నాడు. అది కూడా ఎవరి రాశిలో ఉన్నాడు? రవి రాశిలో ఉన్నాడు. దీనివల్ల ఏమైనా అంటే రవి అనగానే మనకు ఉద్యోగం, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఆ రిలేటెడ్ ఏమన్నా సరే, ఏదైనా మెడికల్ రంగాలు ఇలాంటివి ఉన్నటువంటి వాటిలో మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థితి రవికి సంబంధించినటువంటిది. ఇక 4వ స్థానము అంటే ఏంటంటే అది ఆర్థికంగా సంబంధించిన ఉద్యోగ సంబంధాన్ని వల్ల ఉంటుంది. అందువల్ల మనకు ఎవరైతే ఈ వృషభ రాశి ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు కానీ, అంతేకాదు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా కూడా కొన్ని ఉద్యోగాలు ఉంటుంటాయి అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళల్లో పనిచేసేటువంటి వారికి కానీ మంచి ఫలితం ఉంటుంది అని చెప్పచ్చు. ఇక అయితే కొద్దిగా కొన్ని తేడాలు అయితే మనకు కూడా ఉంటాయి. అంటే కొద్దిగా మనం ఈ మాసం మొత్తం ఒకే రకంగా లేదు, కొన్ని గ్రహాలు ఒకలాగా అంటే మార్పు జరుగుతూ ఉంది. కాబట్టి మొదటగా మనం చెప్పుకున్నట్టు ఈ మాసంలో గవర్నమెంట్ ఉద్యోగాలకు చాలా బాగుంటుంది. అయితే సామాజికంగా కొంత ఒత్తిడి అయితే ఉంటుంది అని చెప్పచ్చు. అట్లాగే ఆకస్మికంగా వివాహాలు ఏవైనా మనం అనుకోము, కానీ ఆల్ ఆఫ్ సడన్ పెళ్లి కుదిరి పెళ్ళి అయిపోవడం అనేటువంటిది కూడా ఉంటుంది కొంతమందికి. అట్లాగే ఏవైనా కొన్నిసార్లు పోయినటువంటి అవకాశాలు, అంటే మనం మొన్న ఎప్పుడో ఏదో చేద్దాం అనుకున్నాం, ఓ ఫ్లాట్ కొందాం అనుకున్నాం, మంచి అవకాశం వచ్చినట్టుంది, ఎందుకో మిస్ అయిపోతుంది. లేదా ఏదో కొందాం అనుకున్నాం, మంచి ఏదో సెకండ్ హ్యాండ్లో మనం చూసాం, నచ్చాం, కొందాం అనుకున్నాం, అది కూడా మిస్ అయినట్టు అనిపించింది. కానీ అలా ఆకస్మికంగా మిస్ అయినటువంటి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం కూడా, మళ్ళీ ఆ అవకాశం పోయినటువంటి అవకాశం మళ్ళీ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత 2వ వారానికి వచ్చేసరికి కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకు అంటే
గ్రహాలు మారుతూ ఉన్నాయి. దీంట్లో 25వ తారీఖు నుండి గనుక చూస్తే ఎవరైనా భార్యాభర్తల మధ్యలో కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాల్సింది ఏమీ లేదు. కొద్దిగా తగు జాగ్రత్తగా భార్యతో భర్త మాట్లాడినప్పుడైనా, భర్తతో భార్య మాట్లాడినప్పుడైనా ఎంతైనా సరే కొన్ని అర్థం చేసుకొని సమన్వయం చేసుకుంటూ వెళ్తే ఈ ఇబ్బంది అయితే ఉండదు. మరి అంతేకాదు ప్రేమ వివాహాలు, ప్రేమికులు వీళ్ళు ఉంటారు కదా, ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. భార్యాభర్తలు అంటే సమన్వయం చేసుకుంటూ వెళ్తారు, కానీ అప్పుడప్పుడే ప్రేమలో పడ్డటువంటి వాళ్ళు చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటే మాత్రం అవి తెగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమికులు ఎవరైనా ఉంటే గనక కొద్దిగా జాగ్రత్తగా ఉండడం, అంటే ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో అంత సులభంగా ఉండదు, ఇబ్బందులు అయితే తప్పకుండా వస్తాయి. ఇక పంచమ స్థానంలో మారినటువంటి గ్రహం వల్ల ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నగా అలా బయటికి వెళితే చాలు జలుబు చేసేటువంటి పరిస్థితి, ఇలా బయటికి వెళితే చాలు వైరల్ ఫీవర్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ మాసంలో అయితే ముఖ్యంగా ఈ మాసంలో కాదు, ఈ రెండవ పక్షంలో ఉంటుంది. ఈ రెండవ పక్షంలో ఎందుకు ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా సరే సింపుల్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి చేయవలసినటువంటి చేయడం, బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా పెసలు అలాంటివి ఉంటే గోగ్రాసంగా ఇచ్చి ఇవ్వడము, మనం దానికి సంబంధించినటువంటి ఆహారాలు తీసుకోవడం, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటిది. ఇది కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఇంతకు మించి పెద్ద ఎక్కువగా ఇబ్బందులు అనేటువంటి ఏమి ఉండవు. ఒకటి డెడికేషన్తో కనుక మనం ఏ పనైనా చేస్తే, శ్రద్ధగా చేస్తే, గట్టి పట్టుదలగా చేస్తే ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా ముందుకు వెళ్తుంది. కాకపోతే కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది, ఏ వర్క్లో అయినా కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ని తట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా హాయిగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని మాసాల్లాగా హాయిగా వెళ్ళినట్టుగానే ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ, మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ, వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటాను కోట్ల మంది, ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి, ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండల్ని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండల్లో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయి అన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో అనేక ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఈ
ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.